అందరికీ శుభోదయం. ఉపాధ్యాయ దినోత్సవం అనగానే మనకి మొట్టమొదటి గుర్తుకు వచ్చే వ్యక్తి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. ఆయన జీవితంలోని కొన్ని మధుర ఘట్టాలను మనం ఒకసారి మనన చేసుకుందాం. అసాధారణ ప్రజ్ఞాశాలి, రాజనీతి కోవిదుడు, విద్యావేత్త, భారత తొలి ఉపరాష్ట్రపతిగా, రెండవ రాష్ట్రపతిగా పదవులకే వన్నీ తెచ్చిన భారత రత్నం ఆయనే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. ప్రజాస్వామ్య విలువలను నెలకొల్పడంలో, విద్యకు సమున్నత స్థానాన్ని కల్పించడంలో ఆయన చూపిన బహుముఖ ప్రజ్ఞ ఆయనకు చరిత్రలో శాశ్వత స్థానం కల్పించింది. తత్వవేత్తలు రాజ్యాధిపతులైనప్పుడు ఆదర్శ రాజ్యం ఏర్పడి దేశంలో సుఖశాంతులు విరసిల్లుతాయి అన్న గ్రీక్ తత్వవేత్త ప్లేటో వ్యాఖ్యలకు రాధాకృష్ణనే నిలువెత్తు నిదర్శనం. సర్వేపల్లి రాధాకృష్ణన్ 1888 సెప్టెంబర్ 5వ తేదీన తిరుపతి సమీపంలోని తిరుత్తణి గ్రామంలో తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. సర్వేపల్లి వీరాస్వామి సీతమ్మ దంపతుల కుమారుడైన రాధాకృష్ణన్ తొలినాళ్లు తిరుత్తణి తిరుపతిలోనే గడిచాయి. తండ్రి స్థానిక జమీందారు వద్ద సబార్డినేట్ రెవెన్యూ అధికారిగా ఉండటంతో రాధాకృష్ణన్ ప్రాథమిక విద్య తిరుత్తణిలోనే కేవి హై స్కూల్లో జరిగింది. 1896లో తిరుపతిలోని స్కూలులోను, బాలాజీప్లేట్లోను, ప్రభుత్వ హైయర్ సెకండరీ స్కూల్లోనూ జరిగింది. ఆయన చదువంతా స్కాలర్షిప్ తోనే జరిగింది అంటే ఆయనలోని ప్రతిభ ఏమిటో మనకు అర్థమవుతుంది. 16 ఏళ్ల ప్రాయంలో పెద్దలు కుదిర్చిన తన దూరపు బంధువైన శివకామేశ్వరి అనే ఆవిడతో రాధాకృష్ణన్ పెళ్లైనది. వీరికి గోపాల్ అనే కుమారుడితో పాటు 5 కుమార్తెలు కూడా ఉన్నారు. కేవలం 17 రూపాయల జీతంతో అతి కష్టంగా కుటుంబాన్ని నెట్టుకొచ్చేవారు రాధాకృష్ణన్. మహాతత్వవేత్త, విద్యావేత్త అయిన రాధాకృష్ణన్ కడు పేదరికాన్ని అనుభవించారు. ఉపాధ్యాయునిగా జీవితాన్ని ప్రారంభించిన తొలి రోజుల్లో అన్నం తినడానికి ఒక పళ్ళెం కూడా కొనుక్కునే స్తోమత లేక అరిటాకులపైనే భోజనం చేసేవారు. ఒకసారి అరిటాకులు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేకపోతే నేలపై నీటితో శుభ్రం చేసుకుని ఆ నేలపైనే అన్నం వడ్డించుకుని తిన్నారట. అలాంటి ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కడానికి తనకు వచ్చిన పథకాలను కూడా అమ్ముకోవాల్సి వచ్చిందట. అయితే విద్యార్థులను వారి కన్న తల్లిదండ్రుల కంటే మిన్నగా ప్రేమించి జ్ఞానదానం చేసిన రాధాకృష్ణన్ ఉపాధ్యాయ లోకానికి ఆదర్శప్రాయులు. వారి వాగ్దాటి, ఉపన్యాసాలు విద్యార్థులనే కాదు పెద్దలను ఉర్రూతలూగించేవి. రాధాకృష్ణన్ భారత రాష్ట్రపతిగా ఉన్నప్పుడు కొందరు విద్యార్థులు, ఆయన మిత్రులు సెప్టెంబర్ 5వ తేదీన ఆయన పుట్టినరోజు వేడుకలకు అనుమతించాలని అభ్యర్థించారట. దీనికి ఆయన నవ్వుతూ, నా పుట్టినరోజుకు బదులు ఆ రోజు ఉపాధ్యాయ దినోత్సవం జరిపితే బాగుంటుంది అని సూచించారట. అప్పటి నుంచి అనగా 1962వ సంవత్సరం నుంచి రాధాకృష్ణన్ జన్మదినమైన సెప్టెంబర్ 5ను ఉపాధ్యాయ దినంగా దేశమంతా జరుపుకుంటోంది. ఈ తత్వవేత్త బోధనా జీవితాన్ని పరిశీలిస్తే మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో 1909లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేశారు. అనంతరం రాజమండ్రి ప్రభుత్వ కళాశాల, మైసూరు, కలకత్తా విద్యాలయాల్లో తత్వశాఖ అధ్యక్షులుగా కూడా ఆయన పనిచేశారు. 1929లో మాంచెస్టర్ కాలేజీలో ప్రొఫెసర్ గా నియమితులయ్యారు. అనంతరం ఆయన భారతదేశం తిరిగి వచ్చి 1931 నుంచి 1936 వరకు ఆంధ్రా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా కూడా పనిచేశారు. అదే ఏడాది మళ్ళీ 1937లో లిటరేచర్ లో ఆయన నోబెల్ బహుమతికి కూడా నామినేట్ అయ్యారట. ఆ తర్వాత ఆయన బెనారస్ హిందూ యూనివర్సిటీలో 1948 జనవరి వరకు వైస్ ఛాన్సలర్ గా కూడా పనిచేశారు. వీరి అద్వితీయ ప్రతిభను గుర్తించిన ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం 1989లో రాధాకృష్ణన్ పేరిట విద్యార్థులకు ఉపకార వేతనాన్ని అంటే స్కాలర్షిప్ ను కూడా అందజేసిందట. అంతకు ముందు తనకు వచ్చిన టెంపుల్టన్ ప్రైజ్ బహుమతిని మొత్తాన్ని విద్యాసేవల కోసం ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి ఇచ్చివేశారట. విద్యావేత్త, తత్వవేత్తగా విజయవంతమైన జర్నీ సాగించిన రాధాకృష్ణన్ ఆలస్యంగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1952లో భారత తొలి ఉపరాష్ట్రపతిగా ఆయన ఎన్నికయ్యారు. 1962 నుంచి 67 వరకు భారత 2వ రాష్ట్రపతిగా ఆయన పదవీ బాధ్యతలను చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ నేపథ్యం కానీ, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన నేపథ్యం కానీ రాధాకృష్ణన్కు లేవు. ఏ పదవిలో ఉన్నా, ఏ వ్యాపకంలో ఉన్నా భారతీయ తాత్విక విలువలను పాదుకొల్పడం, హిందూ ధర్మ విశిష్టతను తెలియచేయటమే ఆయన ప్రధాన లక్ష్యంగా ఉండేది. నిజానికి రాధాకృష్ణన్ పై చదువులకు వెళ్లడం వారి తండ్రి వీరాస్వామికి ఇష్టం ఉండేది కాదట.
బ్రాహ్మణ కుటుంబానికి చెందిన తన కుమారుడు ఏదైనా ఆలయంలో పూజారిగా స్థిరపడాలని తండ్రి కోరుకునేవారట. అయితే కుమారుడి అద్భుత ప్రజ్ఞ చూసి చదివించాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఒకసారి విద్యార్థులకు ఆయనకు మధ్య జరిగినటువంటి సంఘటన. విద్యార్థులకు ఆయనంటే ఎంతో అభిమానము తెలిపే ఒక సంఘటన. రాధాకృష్ణన్ మైసూరులోని మహారాజా కళాశాల నుంచి బదిలీ అయినప్పుడు ఆయనకు విద్యార్థులు మరచిపోలేని రీతిలో వీడ్కోలు పలికారు. అందంగా ముస్తాబు చేసిన గుర్రంపై ఆయనను ఊరేగించాలని విద్యార్థులు భావించారు. సర్వేపల్లిని కూడా ఒప్పించారట. తీరా సమయానికి గుర్రం కనిపించకుండా పోయింది. అప్పుడు విద్యార్థులు తమ భుజాలపైనే రాధాకృష్ణన్ ఊరేగింపుగా రైల్వే స్టేషన్ వరకు తీసుకుని వెళ్లి వీడ్కోలు పలికారట. 1967లో రాష్ట్రపతి పదవి నుంచి విరమణ పొందాక మద్రాసులోని తన నివాసం గిరిజాలో ఆనందంగా గడిపారు. రాష్ట్రపతిగా మూడవసారి పదవిని నిర్వహించమని కోరినా వద్దన్నారు. 1975 ఏప్రిల్ 17న 86 ఏళ్ల ప్రాయంలో రాధాకృష్ణన్ కన్నుమూశారు.